హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మనం కరుంగలి మాలకు తీసుకోవటం కోసం వెళ్తున్నాం. ఈ కరుంగలి మాల అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఈ తమిళనాడు రాష్ట్రంలో మనం ఎక్కడికెళ్ళాలి? అలాగే ఈ కరుంగలి మాలను మనం ఎలా తీసుకోవాలి? దీని ప్రైస్ ఎంత? అలాగే ఇది ఎన్ని రోజులు పూజ చేసి మనకి ఇవ్వబడుతుంది? అలాగే ఈ మాల వేసుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? అలాగే ఈ మాల వేసుకున్న తర్వాత మనం పాటించవలసిన నియమాలేంటి అనే పూర్తి వివరాల గురించి ఈ వీడియోలోకెళ్ళి మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్‌ని ఒకసారి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మవేద ఛానల్కు స్వాగతం. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరు. ఇప్పుడు మనం కరుంగలి మాల తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ అనగా ఇప్పుడు మనం విజయవాడలో రైల్వే స్టేషన్లో ఉన్నాం, 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన. ఈ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన మనం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సహజంగా మనకి 8 గంటలకు రావాల్సిన ట్రైను ఈరోజు 1 అవర్ లేట్తో 9 తర్వాత రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు బోర్డు పైన చూడొచ్చు 12652 నిజాముద్దీన్ టు మదురై. ఈ వెళ్ళే ట్రైన్ ఏదైతే ఉందో 10th నెంబర్ పైన ప్లాట్ఫామ్ పైన వస్తుందని వచ్చారు. ఆల్రెడీ మన ట్రైన్ అనేది వస్తుంది. ఇక్కడికి మనం కరుంగలి మాల కోసం వెళ్తుంది, కరుంగలి మాల తీసుకోవడం కోసం. అలాగే కరుంగలి మాలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో మాట్లాడుకుందాం. ఈ కరుంగలి మాల తీసుకోవడం కోసం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి దిండిగల్ దగ్గర శ్రీరామవరం అనే గ్రామానికి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఈ ట్రైన్ బుక్ చేసుకోవడం కోసం నేను 2 months బిఫోరే విజయవాడ నుంచి దిండిగల్ వరకు బుక్ చేసుకోవడం జరిగింది. ఈ ట్రైను మదురై వరకు వెళ్తుంది. మీకు స్లీపర్ తీసుకుంటే 500 ఉంటుంది. అలాగే మీరు థర్డ్ ఏసీ తీసుకుంటే 1200 ఉంటుంది. ఇంకా మీరు సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ తీసుకుంటే ఆ టికెట్స్ రేట్ అనేది వాటికి ఉంటుంది. మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 2 months ముందే మీరు బుక్ చేసుకోవటం మంచిది. మేము ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి ఇంకా మా ప్రయాణం అనేది జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడే విజయవాడ అనేది దాటుతూ ఉంది. ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని కూడా మీరు చూడొచ్చు. విజయవాడ నుంచి మనకు ట్రైన్లో నుంచి కనిపిస్తూ ఉంది. మనం బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు అమ్మవారి ఆలయం కూడా మనకి కొండపైన కనిపిస్తూ ఉంది. అలాగే ఈ మవేద ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ మీరు కృష్ణా బ్యారేజ్, మనం ఇప్పుడు ఏదైతే కృష్ణా రివర్ ఉందో ఆ కృష్ణా రివర్ని మనం క్రాస్ చేసి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. చూసుకోవచ్చు. మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయి వెళ్తున్నప్పుడు ఇట్లా ఉంటుంది. పచ్చని పొలాల మధ్య మన ప్రయాణం అనేది సాగుతుంది. ఇంకా మనం కరుంగలి గురించి మాట్లాడుకుందాం. కరుంగలి మాల ఎలా వస్తుంది, అలాగే ఆ కరుంగలి మాల ధరించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అలాగే ఆ కరుంగలి వేసుకోవడం ద్వారా మనకు ఎటువంటి మంచి జరుగుతుంది, అలాగే దాన్ని వేసుకున్న తర్వాత మనం ఎటువంటి నియమాన్ని పాటించాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కరుంగలి మాల అమ్ముతున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమైనది అనేది తెలియట్లేదు. అలాగే చాలామంది సైట్స్లో పెడుతున్నారు 200 ఉంటుంది, 400 ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ మీకు ఏది నిజమైన మాల అనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే నిజమైన మాల గురించి తెలుసుకోవడానికి కూడా మనం మాట్లాడుకుందాం. మీకు సైట్స్లో ఎప్పుడైతే చూసి ఆన్లైన్ సైట్లో అక్కడ కొనుక్కుంటున్నారో అది నిజమైందా కాదా అని మాత్రం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. ఎందుకంటే చాలామంది తెలియక
నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా తక్కువకు వస్తుంది కదా అని తీసుకున్నాడు. తీరా అతను తీసుకున్న తర్వాత చూస్తే అది అసలు కరుంగలి మాలే కాదు, అది ప్లాస్టిక్ పూసలు లాంటివి వచ్చాయి. అందుకనే మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అది నిజమైందా కాదని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు దాన్ని పర్చేస్ చేయండి. లేదంటే మీకు అనవసరంగా మీ డబ్బులు అనేది వృధా అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి నిజమైంది ఎలా తెలుసుకోవాలి, అలాగే మనం కరుంగలి మాల ఎలా వేసుకోవాలి, కరుంగలి మాల ఎక్కడ దొరుకుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు మనం ఎక్కువగా సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి అంటే హీరో ధనుష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు, ఇట్లా శివకార్తికేయన్ గారు, ఇలా చాలామంది ధరించినటువంటి కరుంగలి మాల ఎక్కడికైతే వెళ్ళారో, ఏ టెంపుల్లో అయితే దొరుకుతుందని అనుకున్నారో ఆ టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. మన ప్రయాణం ఆ టెంపుల్ వరకు సాగుతుంది. అది తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్ ప్రాంతం దగ్గరలో రెడ్డియార్ ఛత్ర అనే ఉంటుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ శ్రీరామపురం అనే గ్రామం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఈ మాలను కొనాల్సి ఉంటుంది. ఈ మాల అక్కడ 45 రోజులు స్వామివారి పాదాల వద్ద ఉంచి, స్వామివారితో ఉంచి దాన్ని పూజ చేసిన తర్వాత బయట మనకు అమ్మటం జరుగుతుంది. అయితే ఆ మాల అమ్మేది ఎక్కడ అమ్ముతున్నారు, అలాగే దీని గురించి పూర్తి వివరాలు ఆలయానికి వెళ్ళిన తర్వాత ఆ మాలను తీసుకున్నప్పుడు మాట్లాడదాం. ప్రజెంట్ అయితే ఈ మాల వేసుకోవటం వల్ల మనకి ఏం కలిసి వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మవేద ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం కరుంగలి గురించి మాట్లాడితే ఈ కరుంగలి చెట్టు ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుందాం. కరుంగాలి చెట్టు శాస్త్రీయ నామం డియోస్పైరోస్ ఎబెనం. ఈ జాతి చెట్ల కలప ఉష్ణమండల నేలలో వేగంగా పెరుగుతుంది. ఈ కలప నాణ్యమైనది, బరువైనది. ఈ చెట్టు కలప నల్లగా గట్టిగా ఉండటంతో పియానో కీలు, కత్తుల హ్యాండిల్స్, టర్న్ ఆర్టికల్స్ కోసం ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ చెట్టు కలపను భారతదేశంలో పురాతన రాజులు రాజదండాలు, చిత్రాల కోసం ఉపయోగించేవారు. ఈ చెట్టు విషానికి విరుగుడుగా పనిచేస్తుందని, అందుకే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కరుంగాలి దండను ధరించమని అందరికీ సలహా ఇచ్చేవారు. ఇంకా దీని గురించి మనం చెప్పుకోవాలంటే ముక్కు మీద కోపం ఉండేవారికి ఈ మాల వరప్రదాయనిగా చెప్పుకోవచ్చు. ఎక్కువ కోపం, నెగిటివిటీ ఆలోచనతో బాధపడేవారు ఈ మాలను ధరిస్తే కోపం కంట్రోల్ అవుతుంది. దాంతో వారి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కరుంగాలి హారాన్ని ధరించే వారిలో రజోగుణం తగ్గిపోయి ఆవేశం నెమ్మదిస్తుంది. మంత్రవిద్యల ప్రభావం, తంత్రశక్తుల సమస్యలు వంటి ప్రతికూల అంశాలను ఈ కరుంగాలి మాల ధరించడం వలన ఎదుర్కోవచ్చు. ఈ మాల ధరించిన వారికే కాకుండా వారితో ఉన్న వారికి కూడా సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. అందుకే జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్తలు ఈ మాలను ధరించమని సలహా ఇస్తుంటారు. అందువల్ల ఈ మాల అనేది ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అనేది అవటం జరుగుతుంది. అందరూ కూడా ఈ మాలను ధరించడం జరుగుతుంది. కరుంగాలి చెట్టు వేర్లు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ వేర్లను నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉండే అల్సర్లు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు ఈ కషాయాన్ని సేవిస్తే షుగర్స్ లెవెల్స్ తగ్గి మంచి ఆరోగ్యాన్ని పొందుతారని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తున్నారు. కరుంగాలి చెట్టు రేడియేషన్ను గ్రహించి నిల్వ చేసే గుణం ఉంటుంది. ఈ చెట్టు వేరు బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. స్త్రీలలో గర్భాశయ, వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్నవారికి కూడా ఈ ఔషధం బాగా పనిచేస్తుంది. కరుంగాలి యొక్క ఉపయోగాలు చాలా అనేక రకాలు ఉంటాయి. అవన్నీ కూడా వీటిని మనం ధరించడం వల్ల, అలాగా చెట్టు బెరడును తీసుకోవటం వల్ల కలుగుతుంది అనేది మనకు తెలుసుకోవాల్సిన విషయం. కరుంగాలి మాలను ఉపయోగించేవారు కొన్ని నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. వీటిని ఎప్పుడైతే మీరు కరుంగాలి మాల వేసుకుంటారో, వేసుకున్న తర్వాత నిద్రపోయేటప్పుడు కరుంగాలి హారాన్ని తీసివేయాలి. మళ్ళీ ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే దీన్ని ధరించాలి. ఈ మాలను ధరించడం వలన సర్వ శుభాలు కలుగుతాయని కూడా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ మాలను మనం టెంపుల్ దగ్గర తీసుకోవడం కోసం వెళ్తున్నాం. మన జర్నీ అనేది ఇప్పుడు దానికోసమే సాగుతుంది. మీరు ఛానల్ని దయచేసి మవేద ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కరుంగాలి మాల ధరించేటప్పుడు మాంసం తినడం, మద్యపానం చేయడం మరియు శృంగారం వంటి వాటికి దూరంగా ఉండాలి. రాత్రి నిద్రపోయే ముందు మాలను తీసివేయాలి. మరియు మహిళలు తమ నెలసరి సమయంలో మాలను ధరించకూడదు.
ధరించే ముందు పాలలో నానబెట్టి నీటితో శుభ్రం చేయడం మంచిది. ధరించాల్సిన నియమాలు: స్వచ్ఛత. ఈ మాలను ధరించేవారు పవిత్రంగా ఉండాలి. శుభ్రం చేయడం: ధరించే ముందు పాలలో కొద్దిసేపు నానబెట్టి ఆపై నీటితో శుభ్రం చేసుకోవాలి. కొందరు దీన్ని సుబ్రహ్మణ్య స్వామి లేదా వరాహ అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించిన తర్వాత ధరిస్తారు. మద్యపానం, మాంసాహారం ఈ మాలను ధరించినప్పుడు వీటిని చేయకూడదు మరియు నిద్రపోయే ముందు మాలను తీసివేయాలి, ఎందుకంటే దాని శక్తి నిద్రకు భంగం కలిగించవచ్చు. దానిని పూజ గదిలో గుడ్డలో భద్రంగా ఉంచాలి. మహిళలు తమ నెలసరి సమయాల్లో కూడా ఈ మాలను ధరించకుండా ఉండటం చాలా మంచిది. ఫ్రెండ్స్, దయచేసి మవేద ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ అనేది తప్పకుండా ప్రెస్ చేయండి. కరుంగలి మాలలో ఎన్ని పూసలు ఉంటాయనేది మనం మాట్లాడుకుందాం. కరుంగలి మాలలో 54 పూసల కరుంగలి మాల లోతైన ఆధ్యాత్మిక అర్థంతో నిండి ఉంది. సంఖ్యాశాస్త్ర సంఖ్య 54 అనేది పవిత్ర సంఖ్య. 5+4 9 యొక్క గుణాంకం. సంఖ్యాశాస్త్రంలో 9 అనే సంఖ్య పూర్తి ఆధ్యాత్మిక అవగాహన మరియు ఉన్నత అవగాహనను సూచిస్తుందని ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, చూడొచ్చు, ప్రజెంట్ అయితే మనం చెన్నై సెంట్రల్కి వచ్చేసాం. ఆల్రెడీ మన జర్నీ అనేది చెన్నై సెంట్రల్ వరకు సాగిపోయింది. ఇప్పుడు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా చూడొచ్చు. మీకు చూపించడం కోసం నేను ఈ బయట కూడా మీకు చెన్నై సెంట్రల్కి వచ్చామనేది చూపిస్తున్నాను. మీకు చెన్నై రైల్వే స్టేషన్ అనేది ఇలా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చెన్నైలో నుంచి మళ్ళీ ఇంకా మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. అలాగే మీకు చూపిస్తాను. మీకు దీని గురించి మనం మాట్లాడుకుందాం. మన ప్రయాణం ఇలా చెన్నై మీద నుంచి దిండిగల్ వైపు వెళ్తూ ఉన్నాం. దిండిగల్లో వెళ్ళిన తర్వాత చాలామంది కరుంగలి మాల తీసుకున్న తర్వాత మీరు దగ్గరలో ఇంకా ఏవైనా టెంపుల్స్ చూడాలి అనుకుంటే మీకు 60 కిలోమీటర్స్ దూరంలో పళని ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోగా పెడతాను నేను మవేద ఛానల్లో. అలాగే మీరు పళని వెళ్ళొచ్చు. ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. మీకు రెడ్డియార్ ఛత్ర అని ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత కూడా మీరు బస్సులు అవైలబిలిటీగా ఉంటాయి. ప్రైవేట్ బస్సులు ఉంటాయి, గవర్నమెంట్ బస్సులు ఉంటాయి. మీకు ఆ బస్సుల్లో మీరు వెళ్ళొచ్చు. మీరు పళని వెళ్ళి పళనిలో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే మీకు దిండిగల్ దగ్గర నుంచి మదురై కూడా దగ్గరలోనే ఉంటుంది. మదురై కూడా వెళ్ళొచ్చు. మదురైలో కూడా మధుర మీనాక్షమ్మను మీరు దర్శించుకోవచ్చు. అట్లాగే మీకు అక్కడ నుంచి దిండిగల్ నుంచి వెళ్ళాలి అనుకుంటే శ్రీరంగం కూడా చూడొచ్చు. శ్రీరంగం వెళ్ళి స్వామివారిని కూడా మీరు రంగనాథ స్వామిని కూడా మీరు దర్శించుకోవచ్చు. మీకు ఇలా దగ్గరలో చాలా టెంపుల్స్ ఉంటాయి. దిండిగల్ మాత్రమే కాకుండా అక్కడికి ఈ మాల కోసం వెళ్ళినప్పుడు ఈ మాల తీసుకొని మాలతో పాటు మీరు దగ్గరలో ఉన్న టెంపుల్స్ను కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు వెళ్ళి చూసుకొని రావచ్చు. దిండిగల్ నుంచి మీకు 63 కిలోమీటర్లు 64 కిలోమీటర్లు వస్తుంది మదురై అనేది. మదురై వెళ్ళిన తర్వాత మధుర మీనాక్షమ్మను మీరు దర్శించుకోవచ్చు. మీకు మధుర మీనాక్షమ్మను దర్శించుకోవడానికి ట్రైన్స్ ఉంటాయి దిండిగల్ నుంచి. అలాగే బస్సులు కూడా అవైలబిలిటీగా ఉంటాయి. అలాగే మీరు దిండిగల్ వెళ్ళిన తర్వాత దిండిగల్లో కూడా ఫోర్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఫోర్ట్ కూడా చూడొచ్చు. మీకు దిండిగల్ కొండపైన ఒక ఫోర్ట్ ఉంటుంది, రాక్ ఫోర్ట్ అని. దాన్ని కూడా చూడొచ్చు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దిండిగల్లో ఆగిన తర్వాత అక్కడ ఫోర్ట్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మవేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ తప్పకుండా ప్రెస్ చేయండి. ప్రజెంట్ అయితే ఈవినింగ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది. మనకి వ్యూ అనేది సూపర్గా ఉంటుంది. ట్రైన్లో నుంచి ఇలా జర్నీ చేస్తున్నప్పుడు చుట్టూ మనకి పచ్చని వాతావరణం, అలాగే మనకు ఆలయాన్ని దర్శించాలని వెళ్ళే కోరిక మనకు చూడవచ్చు. మీరు
దూరపు కొండల మీద నుంచి సన్సెట్ అనేది ఎలా అవుతుందో చూడొచ్చు మీకు. అలాగే నైటు జర్నీలో అక్కడ నైట్ అయిపోవడం జరిగింది. అంటే సన్సెట్ అయిపోయిన తర్వాత మనకి వ్యూ అనేది ఇలా ఉంది, సైడ్ నుంచి చూసుకోవచ్చు నైట్ టైం. అలాగే ఇక్కడ మనం దిండిగల్ నుంచి శ్రీరంగం కూడా వెళ్ళొచ్చు. దిండిగల్ నుంచి శ్రీరంగం వెళ్ళడానికి మార్నింగ్ 7:45 ట్రైన్ ఉంటుంది. అలాగే 9:18 కల్లా దింపేస్తుంది అది. అంటే 1 hour 33 minutes లోపు మిమ్మల్ని అక్కడ దించేస్తుంది. లేదు అనుకుంటే రాత్రి 9:35 ఉంటుంది. అలాగే 11:10కి 11:10 దింపేస్తారు. 1:35 మీకు అక్కడ దింపుతారు. మేము ట్రైన్లో వెళ్తున్నప్పుడు పక్కనే ప్లైన్ కూడా వెళ్తుంది. ఓ పక్క మా ట్రైన్ వెళ్తూ ఉండగా మరో పక్క ప్లైన్ వెళ్తుంది. చూడటానికి ఇది అయితే వ్యూ సూపర్గా అనిపించింది. నాకైతే చాలా బాగుంది. మన పక్కనే అది ఎదురు వెళ్తూ ఉంటాం. నాకైతే బాగా నచ్చింది. ప్రజెంట్ మనం వచ్చేసి తిరుచిరాపల్లి వరకు వచ్చేసాం మనం. ఇంకా ఇక్కడ నుంచి 105 కిలోమీటర్ల దూరంలో మనకి దిండిగల్ అనేది రావడం జరుగుతుంది. తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ నుంచి చూడొచ్చు. ప్రజెంట్ అయితే నైట్ అయిపోయింది. ఇంకా 105 కిలోమీటర్స్ వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ దిండిగల్ వచ్చేసాం చూడొచ్చు. దిండిగల్ రైల్వే స్టేషన్లో మనం దిగాం. ఇక్కడ దిగి మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ మీకు దిండిగల్ రైల్వే స్టేషన్ దగ్గరలో హోటల్స్ ఉంటాయి. కావాలంటే హోటల్స్ తీసుకోవచ్చు, లేదంటే రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అక్కడ ఉండొచ్చు. వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి, అక్కడ ఉండొచ్చు. మీకు టైం కొద్దిగా ఉంటే వెయిటింగ్ రూమ్స్లో ఉండి వెళ్ళిపోతే సరిపోతుంది. లేదా మీకు హోటలే కావాలి అనుకుంటే దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా హోటల్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. దిండిగల్ నుంచి మీరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు వెళ్ళడానికి బస్సులు అవైలబిలిటీగా ఉంటాయి. మనం బస్ పైన వెళ్ళొచ్చు. లేదు మీరు ఎవరైనా కార్ మాట్లాడుకోవాలన్నా రైల్వే స్టేషన్ నుంచి అవైలబిలిటీగా ఉంటాయి. లేదు మీకు ఆటో కావాలన్నా ఆటో కూడా మీకు అవైలబిలిటీగా ఉంటుంది. మీరు ఆటో కావాలంటే ఆటో నుంచి వెళ్ళొచ్చు, లేదంటే మీకు బస్ కావాలనుకుంటే బస్ పైన వెళ్ళొచ్చు. మేమేం చేసామంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు మీకు బస్సులు ఉంటాయి. అలా కాకుండా మేము ఆటో తీసుకోవడం జరిగింది మా ఫ్యామిలీ కోసం. మేము ఆటో తీసుకుంటే 100 రూపాయలు తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ నుంచి మన బస్ స్టాండ్ వరకు తీసుకెళ్ళటం కోసం 100 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. మీరు ఎంతమంది ఉన్నా ఆ ఆటోలో ఎక్కొచ్చు. 100 రూపాయలు మాత్రం ఛార్జ్ చేస్తారు. ఒక్కరున్నా 5గురున్నా మీరు ఇలా 100 రూపాయలు పే చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ దింపుతాడు. మేము ఎర్లీ మార్నింగ్ అనేది స్టార్ట్ అయ్యాము ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి. మీరు చూడొచ్చు. ప్రజెంట్ అయితే రోడ్డు మీద ఎవ్వరు లేరు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. మేము బస్ స్టాండ్కి వెళ్తాం. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్ నుంచి మనకి బస్సులు అనేది అవైలబిలిటీగా ఉంటాయి. అక్కడ నుంచి మనం డైరెక్ట్గా టెంపుల్ వరకు బస్సులు ఉంటాయి. అలాగే మధ్యలో రెడ్డియార్ ఛత్ర అని ఉంటుంది, అక్కడ వరకు కూడా మీకు వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే రోడ్డు మీద ఎవరు కనిపించట్లేదు, చూడొచ్చు. దిండిగల్ నుంచి శ్రీరామపురానికి మనకి 25 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 25 కిలోమీటర్స్కి మీరు బస్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే బస్కి వెళ్ళిపోవటం ఈజీ. ఎందుకనంటే మీకు ఇక్కడ నుంచి ఆటోలు పెట్టించుకొని మీరు ఎక్కువ అమౌంట్ పే చేసే బదులు 2 ఉన్నా 3 ఉన్నా మీకు బస్కి వెళ్ళిపోండి. చాలా ఈజీగా తక్కువ అమౌంట్లో అయిపోతుంది, ఎక్కువ కాకుండా. చాలామంది ఇక్కడ రైల్వే స్టేషన్ కాకుండా బస్కి వచ్చేవాళ్ళు బస్ స్టాండ్లో దిగితే ఏంటి అని అనుకోవచ్చు. బస్ స్టాండ్ దగ్గరలో కూడా మీకు హోటల్స్ అవైలబిలిటీగా ఉంటాయి. ఆ బస్ స్టాండ్ దగ్గర కూడా మీరు దిగి బస్ స్టాండ్ నుంచి కూడా హోటల్స్ తీసుకొని ఆ హోటల్స్లో ఉండొచ్చు ఎర్లీ మార్నింగ్. లేదంటే మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు టెంపుల్కి వెళ్ళటం కోసం బస్సులు కూడా అవైలబిలిటీగా ఉంటాయి బస్ స్టాండ్ దగ్గర దిగితే. లేదు రైల్వే స్టేషన్ దగ్గర దిగారు అని అంటే రైల్వే స్టేషన్ నుంచి మీరు బస్ స్టాండ్కి వచ్చి బస్కి వెళ్ళాల్సి ఉంటుంది. 25 కిలోమీటర్స్ రావటం జరుగుతుంది శ్రీరామపురానికి డిస్టెన్స్ అనేది. దిండిగల్లో బస్ స్టాప్ నుంచి మీకు రెడ్డియార్ ఛత్ర అనేది ఉంటుంది. అది మనకు 15 కిలోమీటర్లు రావటం జరుగుతుంది. అంటే అది బైపాస్ ఉంటుంది. ఒక్కొక్కసారి బస్సు దిండిగల్ బస్ స్టాప్ నుంచి శ్రీరామపురానికి లేనప్పుడు రెడ్డియార్ ఛత్ర అంటే ఇక్కడ హైవే ఉంటుంది, పళని వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ దిగి దిండిగల్ నుంచి మీకు అక్కడ దిగి అక్కడ నుంచి స్వామివారిని పాతాళ చంప మురుగేశ్వర టెంపుల్ని దర్శించుకొని శ్రీరామపురం నుంచి మళ్ళీ రెడ్డియార్ ఛత్ర దగ్గర దిగి అక్కడ నుంచి పళని కూడా వెళ్ళొచ్చు. దిండిగల్లే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెడ్డియార్ ఛత్ర అనేది మనకి 16 కిలోమీటర్లు వస్తుంది, 16 కిలోమీటర్లు వస్తుంది. ఇది హైవే మీద ఉంటుంది ఈ రెడ్డియార్ ఛత్ర అనేది.
అలాగే మనం బస్ స్టాండ్ వరకు వచ్చేసాం. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో మన బస్సు అనేది చూసి మన బస్సు ఎక్కుదాం. ఇంకా ఫ్రెండ్స్, దయచేసి మవేదా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం బస్ స్టాప్కి వచ్చేసాం. దిండిగల్ బస్ స్టాప్కి చూడవచ్చు. బస్ స్టాప్కి మనకు అటు సైడ్ దింపుతాడు. అక్కడ నుంచి మనం బస్ స్టాప్కి ఇటు పక్కకు రావాల్సి ఉంటుంది, రెండో పక్కకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు బస్ స్టాప్ అనేది ఇలా ఉంది. ఇక్కడ నేను ఒక విషయం చూశాను. చక్కగా బొమ్మలన్నీ పెట్టున్నాయి. ఆ బొమ్మల మధ్యలో మరొక వ్యక్తి పడుకొని ఉన్నాడు. మార్నింగ్ ఉదయం అవటం వల్ల ఆ పిల్లలు అతన్ని లేపుతున్నట్టుగా, ఆ బొమ్మలు అతన్ని లేపుతున్నట్టుగా, అతను నిద్రపోతుంటే చూస్తున్నట్టుగా అసలు అద్భుతంగా ఉంది. వాస్తవంగా అక్కడ బొమ్మలు మాత్రమే ఉన్నాయి, కానీ అతను పడుకొని ఉండటం వల్ల అది అతన్ని చూస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ 6D అని ఉంటుంది బస్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. 6D అని ఉంటుంది. ఈ 6D బస్ ఎక్కితే మనని డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దింపుతుంది. ఈ 6D బస్ అనేది చూడవచ్చు. ఈ 6D బస్ ఎక్కాం. ఇక్కడ మీకు సీట్లు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయన్నది చూడండి. మనకి బస్ సీట్లు కూడా ఇలా ఉంటాయి. చిన్న చిన్న సీట్లు ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బస్ సీట్లో చిన్న చిన్న సీట్లు ఉంటాయి. అయితే మనకి ఇంకా మన జర్నీ అనేది ఇప్పుడు మనం దిండిగల్ నుంచి శ్రీరామపురానికి బస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో మనకి మన జర్నీ అనేది సాగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు మాతో పాటు ఆడపిల్లలు ఉండటంతో మా అమ్మగారికి, మా చెల్లికి, అలాగే మాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఆడవారికి ఎటువంటి టికెట్ ఈ బస్సులో తీసుకోవట్లేదు. వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఉంది. అలాగే మనకు మాత్రం బాయ్స్కి ఛార్జ్ చేయబడుతుంది. బస్ మాత్రం ఆడవారిని ఫ్రీగా తీసుకెళ్తుంది టెంపుల్ వరకు. ఇది ఒకటి మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. మాతో పాటు బస్సులో జర్నీ చేసిన కొంతమంది ఈ ఆలయం దగ్గర దిగారు. వాళ్ళు ఆ లోకల్ వాళ్ళు ఈ ఆలయం చూడొచ్చు. ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఆలయం అయితే చాలా నిండుగా అందంగా ఉంది. మనం ఇంకా ఆలయానికి వెళ్ళిపోదాం. పాతాళ శంభుమురుగేశ్వర టెంపుల్కి మనం స్టార్ట్ అయిపోయాం. మనతో పాటు వచ్చిన వాళ్ళు అక్కడ దిగారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పాతాళ శంభుమురుగేశ్వర టెంపుల్ ఆలయం దగ్గర. మనం ఎక్కడైతే బస్సు ఆపుతారో ఆ బస్సు ఆపే ప్లేస్ దగ్గర ఉన్నాం. హరిభవన్ అని ఎదురుగా మనకు ఒక హోటల్ ఉంది, అది చూడొచ్చు. కారు వెళ్తున్న రోడ్డు మనం వచ్చిన రోడ్డు. మనకు వెనక మరో రోడ్డు ఉంటుంది ఆలయానికి వెనుక వైపుగా వెళ్ళటం కోసం. ఇది మనం ఆలయానికి వెళ్ళాల్సిన దారి. చూస్తున్నారు కదా, ఇది మనం ఆలయానికి వెళ్ళాల్సిన దారి. నో పార్కింగ్ బోర్డు పెడుతూ ఇలా ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వెహికల్స్ తెచ్చుకుంటారు. ఆ వెహికల్స్ మీద వచ్చిన వారు వెహికల్స్ పెట్టుకోవటానికి కూడా ఈ పూల షాపులు ఏవైతే ఉన్నాయో వాటి వెనకమాల ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ వారు వాటికి సంబంధించిన బళ్ళు అక్కడ ఆపుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పూలు దేవుడికి అభిషేకం చేయించడానికి లేదా పూజ చేసుకోవడానికి పూలు అమ్ముతారు. పూల కొట్లు ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి. మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఆలయం దగ్గర ఉంటాయి. ఇక్కడ మీరు తీసుకోవచ్చు. మీకు ఈ పూల షాపులు ఎలా ఉన్నాయి వాళ్ళే పిలుస్తారు. మీరు చెప్పుల్స్ కనుక తెచ్చుకుంటే మీరు ఇక్కడే పెట్టేసుకోవచ్చు. అలాగే మీకు మొబైల్ ఫోన్స్కు సంబంధించి ఎటువంటి స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఇక్కడ ఉండదు. మీ మొబైల్ ఫోన్స్ బయట ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మీ జేబులో పెట్టుకొని మీరు ఆలయం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆలయం లోపల మాత్రమే ఫోటోలు తీయనివ్వరు. మీరు జేబులో ఫోన్ పెట్టుకొని అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఎటువంటి మొబైల్ ఫోన్స్కి స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఏమీ లేవు. మీరు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనకు ఆలయానికి సంబంధించి ముందుగా ఆర్చ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఆలయం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది.
ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆలయం లోపల ఏమేమి ఉన్నాయి, అలాగే మనం ఇప్పుడు వరకు ఏదైతే విషయం గురించి మాట్లాడుకున్నామో కరుంగలి మాల, ఈ కరుంగలి మాలను ఇక్కడ పర్చేస్ చేసి మనం లోపలికి తీసుకెళ్ళి మనం దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ పూజ చేయించి మళ్ళీ మనం వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం లోపలికి వెళ్దాం. చూడొచ్చు, మీకు నేను ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్తూ చూపిస్తాను ఎలా వెళ్ళాలి అన్నది. చూడండి, ఆలయం అనేది ఇలా ఉంటుంది. కరుంగలి మాల ఈరోజు అందరూ తీసుకుంటున్న కరుంగలి మాల ఇక్కడే తీసుకుంటారు. ఇదే పాతాళ శంభు మురుగేశ్వర ఆలయం. ఇది మనకు దిండిగలు దగ్గర శ్రీరామపురం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మాల, ఒక్కొక్క మాల ఎంత ప్రైస్, అలాగే ఆ మాలకు సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుగు మరియు తమిళ్, ఇంగ్లీష్లో ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ మాల ఎంతకు తీసుకోవాలనేది స్టార్టింగ్లోనే ఉంటుంది. వాటికి ఎన్ని పూసలు ఉంటాయి అన్నది కూడా ఉంటుంది, చూడొచ్చు. అలాగే మాల వేసుకుంటే నియమాలు ఏం పాటించాలి అన్నది కూడా ఇక్కడ ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు. ప్రతి కరుంగలి మాలకు 106 పూసలు ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు ఆలయం దగ్గర. అలాగే ఇక్కడ ప్రసాదం కూడా దొరుకుతుందని చెప్పారు, చూసుకోవచ్చు. కరుంగలి మాల పర్చేస్ చేసేది ఇక్కడే, చూడొచ్చు మీరు. కరుంగలి మాల కొనుక్కోవాలి అని అంటే ఇక్కడ మనం ఫోన్పే చేసి లేదంటే క్యాష్ ఇచ్చి ఇక్కడ మాల కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ మాల రేట్లు గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు 6mm అయితే 1200 రూపాయలు ఉంటుంది, 7mm 1500 రూపాయలు ఉంటుంది, 8mm 1600 రూపాయలు ఉంటుంది, 10mm వచ్చేసి 2000 రూపాయలు ఉంటుంది. మీకు కరుంగలి మాల తీసుకోవాలి అనుకుంటే ఈ రేట్లు అనేది ఇలా ఉంటుంది. వీటితో పాటు సింగాలి కూడా అమ్ముతారు. ఇక్కడ సింగాలి మాల కూడా అమ్ముతారు. వాటి మాల కూడా 8mm వచ్చేసి మీకు 1600 ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ నేను ఈ మాల తీసుకున్నాను. ఈ మాలలు మీకు దాని ప్రైసు, అలాగే మనం ఫోన్పే చేయటం లేదంటే మనం క్యాష్ ఇస్తే మనకు మాల ఇస్తారు. ఒక్కసారి మీకు ఇచ్చిన మాలను మళ్ళీ తిరిగి వాళ్ళు తీసుకోరు. ఎందుకనంటే 45 డేస్ స్వామి వద్ద పెట్టి వాటిని పూజ చేసి తీసుకొచ్చి అక్కడ అమ్ముతూ ఉంటారు. మీ చేతితో ఒకసారి పట్టుకున్న తర్వాత మళ్ళీ మాలను తిరిగి వారికి ఇస్తే వారి పరిస్థితిలోనూ దాన్ని స్వీకరించరు, దాన్ని తీసుకోరు. అలాగే మీరు తీసుకున్న మాలకు మీరు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గుడి లోపల చూడొచ్చు, మనం పాతాళ శంభు మురుగేశ్వర టెంపుల్ లోపల అలాగే తమిళ్లో ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఆలయానికి సంబంధించిన విశేషాలు ఇక్కడ రాసింది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు కాలభైరవుడితో విగ్రహం మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ కాలభైరవుని మనం దర్శించుకోవచ్చు. కాలభైరవుని దర్శించుకున్న తర్వాత ఆలయాన్ని మీరు గోపురాన్ని కూడా చూడొచ్చు. ఆలయ గోపురం ఇలా ఉంటుంది. ఆలయం చూడటానికి చిన్నదే, కానీ ఇక్కడ కరుంగలి మాల స్వామి విశిష్టత కలగటం వల్ల ఈ ఆలయానికి పేరు అనేది రావడం జరిగింది. అలాగే ఇక్కడ కరుంగలి మాలకు కూడా గొప్ప విశిష్టత కలదు. ఈ మాలను ధరించిన వారందరికీ చాలా వరకు వారు మంచి ఫలితాలు చూడటం ద్వారా ఈ ఆలయానికి ఎక్కువ మంది భక్తుల రద్దీ అనేది ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరూ లేరు. అక్కడ బార్కేడ్లను కూడా చూడవచ్చు మీరు. అక్కడ కట్టిన బార్కేడ్లను కూడా, అంటే ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఆ బార్కేడ్ల నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కాలభైరవుని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి పక్కనే శివుడు, శివలింగం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి మనకు ఒక లోతైన ప్రదేశంలో మనకు శివలింగం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాలు ఉంటాయి. అక్కడ మనం ఏదైనా దీపారాధన చేయాలి, స్వామివారికి దీపారాధన చేసేవారికి అక్కడ అవకాశం ఉంటుంది చేయటం కోసం. ఇక్కడ మనం ఆలయంలోకి ముందుగా వెళ్ళే ముందు వినాయక స్వామిని దర్శించుకోవాలి. గణేశుని ఇక్కడ చూసుకోవచ్చు. గణేశుడి విగ్రహం మనకు ముందుగా స్వాగతం పలుకుతున్నట్లుగా ఆయనని మనం దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఏదైతే చెప్పానో శివలింగం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆ విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ కింద డౌన్లో ఉంటాయి. దానికి మనం నమస్కారం చేసుకొని ఇక్కడ హారతి ఇవ్వాలి అనుకున్న వారు హారతి ఇచ్చుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ మనం స్వామివారికి హారతి ఇవ్వాలి అనుకున్న వారికి ఈ ప్రదేశం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చాలామంది మనకు మాల తీసుకున్న తర్వాత మాల అనేది డైరెక్ట్గా వేసేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మీరు ఆ మాలని లోపలికి తీసుకెళ్ళినట్లయితే లోపల మళ్ళీ పూజ చేయించి మనం గుడి లోపల వేసుకోవచ్చు. అలాగే మీరు మాల తీసుకున్న తర్వాత మీరు దాన్ని గుడి లోపలికి తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర ఆయన పాదాల వద్ద ఉంచి పూజ చేసి మళ్ళీ మీకు ఇస్తారు. అప్పుడు మీరు వేసుకుంటే
మీకు చాలా మంచిది. అలాగే మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఆ కోరికను మీరు అనుకొని ఆ గుడిలో ఆ మాలను ధరించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఈ మాలను ధరించినప్పుడు మీరు కటింగ్‌కి వెళ్ళకూడదు. అలాగే మీకు ఎవరైనా చనిపోయిన ఇంటి దగ్గరికి ఈ మాల వేసుకొని వెళ్ళకోకుండా ఉండాలి. మాలని ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కటింగ్‌కి వెళ్ళినప్పుడు కూడా అది తీసేసి పెట్టి వెళ్ళాలి. అలాగే మీరు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఈ మాలను తీసి పడుకోవటం మంచిది. ఈ ఆలయానికి ముందుగా వినాయకుడు ఇక్కడ మనకి కనిపిస్తారు. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత మనకి కిందకు మెట్ల మార్గం అనేది ఉంటుంది. ఆ మెట్ల మార్గం ద్వారా దిగి వెళితే మనకు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఆయన చూడగానే ఇంత దూరం ప్రయాణం చేసింది ఒక్కసారిగా మర్చిపోతాం. అలా నిండుగా అందంగా మనకి స్వామివారు ఈ మెట్లు దిగి వెళ్ళినప్పుడు పాతాళ శంభుమురుగేశ్వరుని కింద కనిపిస్తారు. ఆయన్ని మీరు చూడొచ్చు ఇక్కడ. ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత మీకు ఇక్కడ బయటకు వచ్చేసాం మనం. ఇక్కడ మనకు పూజా సామాగ్రి అమ్మే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మీకు దేవుడికి సంబంధించిన ఫొటోస్ కానీ ఏవి కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ బుక్ స్టోర్ ఉంటుంది. ఈ బుక్ స్టోర్లో మీకు ఏమన్నా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. చూశారు కదా, ఇంతటితో ఇక్కడికి మనకి ఆలయానికి సంబంధించి మనం కరుంగలి మాల తీసుకోవటం కానీ ఆలయాన్ని దర్శించడం కానీ అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే మీకు స్టార్టింగ్లో చూపించానో ఇక్కడ హోటల్ ఉంది. ఇక్కడ మీకు స్వీట్స్ ఉన్నాయి. అలాగే మీకు టిఫిన్ చేయటం కోసం టిఫిన్ ఇక్కడ దొరుకుతుంది. మేము ఆలయాన్ని దర్శించిన తర్వాత వచ్చి ఇక్కడ టిఫిన్ చేసాం. టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ అయితే బాగానే ఉంది. మీకు ఏది కావాలన్నా అక్కడ ఆర్డర్ చేసుకొని తినొచ్చు టిఫిన్ అనేది అక్కడ ఉన్న వాటిలో. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే మవేద ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గంట సింబల్ అనేది తప్పకుండా ప్రెస్ చేయండి. ఇది మవేద ఛానల్లో పెడుతున్న ఫస్ట్ వీడియో. ఇంతటితో మా ఈ టూర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మీకు నెక్స్ట్ పళని వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి.